ఆశలతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ రైతుల్ని ల్యాండ్ పూలింగ్కి భూమిని అడగటం జరిగింది. రైతులందరూ కూడా ఇక్కడ భూమిని ఇవ్వడానికి అంగీకరించి ముందుకు రావడం జరిగింది. మరి ఆ రోజు 29,000 ఎకరాలు అంటే 29,000 ఎకరాల భూమిని 29,000 మంది దాదాపు రైతులు ఇస్తే మరి మధ్యలో గవర్నమెంట్ మారిన తర్వాత అనేక రకాలు ఎటువంటి ఒక ఇటుకరాయి కూడా పెట్టకుండా అభివృద్ధి చేయకుండా 3 రాజధానుల పేరుతో 3 ముక్కల ఆటలాగా దీన్ని ఈ మన ఆంధ్రప్రదేశ్లో చూడటం జరిగింది. మరి 3 రాజధానులు అన్నారు, ఎక్కడైనా ఒక్కసారైనా ఒక ఇటుక పెట్టారా? ఇది రాజధాని అని పేరు పెట్టగలిగారా? అంటే ఆంధ్రప్రదేశ్ పుట్టిన తర్వాత ఎక్కడ ఈ మన రాజధాని మన పేరు కూడా చెప్పుకోవడానికి అర్హత లేకుండా మనకి జరిగింది 2019 నుంచి 2024 వరకు కూడా. మరి ఇక్కడ రాజధాని రైతుల త్యాగం వల్ల వాళ్ళు చేసిన పుణ్యఫలం వల్లే మళ్ళీ మన గవర్నమెంట్ రావడం జరిగింది. గవర్నమెంట్ వచ్చిన తర్వాత శరవేగంగా కూటమి ప్రభుత్వం దీన్ని అభివృద్ధి చేస్తూ ముందుకు తీసుకెళ్తుంది. ఈ అభివృద్ధిలో భాగంగా కూడా మనకి కేంద్రం కానీ సపోర్ట్ చేయటం, అదేవిధంగా ఇక్కడ రైతులు సపోర్ట్ చేయటం. ఇప్పటికీ కూడా రైతులకి చిన్న ఇబ్బందులు ఉంటాయి. అంటే ఇబ్బందులు అంటే అలాంటివి అంటే ఫ్లాట్ వైజ్గా వాళ్ళకి ఎడగొట్టి ఇవ్వాలన్నా వాళ్ళ ఆస్తులను వాళ్ళు కూడా ఎంతో కొంత డెవలప్ చేసుకోవాలనే కోరిక అయితే ఉంది. అది కూడా అతి తొందరలోనే నెరవేరుస్తామని చెప్పేసి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఉన్నారు. అదేవిధంగా మనకు ముఖ్యంగా ఏంటంటే మన తమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా మన ఈ రాజధాని విడుదల ఎంతో ఇంపార్టెంట్గా తీసుకుని ఆయన ఎక్కువ అభివృద్ధి చేసే విధంగా మన ఎంపీ గారు చేయడం జరుగుతుంది. అలాగే నారా లోకేష్ గారి చదువు వల్ల ఈ ప్రాంతం అంతా కూడా ఎక్కడ స్టేట్లో లేని విధంగా మన మంగళగిరి మండలాన్ని మంగళగిరి నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తామని చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ పనులు పరిగెత్తుకున్నాయి. ఇది చూడలేని ప్రతిపక్షం ఎన్నో మాటలు మాట్లాడుతూ ఎందుకు పనికిరాని విధంగా మాట్లాడుతున్నారు. ఇదంతా కూడా పబ్లిక్ గ్రహిస్తున్నారు. వాళ్ళకి మళ్ళీ ఎలక్షన్లో కూడా రాకుండా బుద్ధి చెప్తారని చెప్పేసి నేను మరీ అంటే గతంలో 3 రాజధానులు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, మళ్ళీ ఇప్పుడు మావిగన్ అంటున్నారు. మావిగన్ మంచి క్వశ్చన్ వేసే తమ్ముడు. ఇప్పుడు మావిగన్ అన్నారు, మావిగన్ 2019 నుంచి గుర్తు రాలేదా? నేను అడుగుతున్న సూటిగా, మావిగన్ మీకు గుర్తుకు రాలేదా? ఆ రోజు ఈరోజు ఓడిపోయి ఏమీ చెప్పుకోలేక మావిగన్ అంటున్నారు. మావిగన్ అంటే ఎక్కడుంది? మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అని చెప్తున్నారు. ఇప్పుడు విజయవాడ అంటే ఎక్కడుంది? మన రాజధాని ఇక్కడ లేదా? మన తాడేపల్లి ఎక్కడుంది? ఇక్కడ లేదా? ఆ మావిగన్లోనే ఉంది కదా ఈ ప్రాంతం కూడా. మరి ఈ ప్రాంతానికి దగ్గరగా ఉన్నదాన్ని మావిగన్ అని పేరు పెట్టి మావిగన్ను లేకపోతే గొడ్డలేని ఇట్లాంటివన్నీ చెప్పుకుంటూ సరిగ్గానే చెప్పేసి అనుకుంటున్నాము.